హాయ్ వ్యూయర్స్, ఈరోజు మన శుభవాణి డెవలపర్స్ వారి మరి యొక్క వెంచర్ ఎంజీ హైవే సిటీ. ఇది ఏంటంటే మన శ్రీశైలం హైవే ఫేసింగ్ వెంచర్ అన్నమాట. హైవేకి ఆనుకునే ఉంది మన వెంచర్. ఇది ఏంటంటే ఇది ఫుల్లీ డెవలప్డ్ అండి. దీంట్లో మొత్తం ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, సీసీ ఏదైతే ఫుట్పాత్ కానీ, ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం డెవలప్ అయి ఉంటుందండి. ఇది మన కంపెనీ వెంచర్లలో వన్ ఆఫ్ ద హాట్ కేక్ వెంచర్. ఎందుకంటే ఇది హైవేకు ఆనుకొని ఉంది మరియు అదేవిధంగా ఈ శ్రీశైలం హైవే అనేది ఫ్యూచర్ 6 lanes రోడ్స్ అవుతుందండి. ఆల్రెడీ దీనికి అప్రూవల్స్ కూడా వచ్చేసినాయి. ఇది ఫ్యూచర్ ఈ హైవేని ఫ్యూచర్ తిరుపతి హైవే కూడా చేస్తున్నారు. ఈ తిరుపతి హైవే అంటే ఏంటంటే దీనివల్ల ఇప్పుడు ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ ప్రపోజల్ 600 kilometers తిరుపతికి వెళ్ళే డిస్టెన్స్ ఉంది కదా, ఈ రోడ్లో వెళ్తే మనకు ఆల్మోస్ట్ 200 kilometers తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని ఫ్యూచర్ తిరుపతి హైవేకి చేశారనమాట. ఇది మనకు ఫ్యూచర్ సిటీకి ఆనుకుని ఉన్నటువంటి వెంచర్ అండి. ఇది ఏదైతే హైవే ఫేసింగ్ వెంచరు, మరి అదేవిధంగా ఫ్యూచర్ సిటీలో ఆనుకుని ఉన్న వెంచర్. ఫ్యూచర్ సిటీ అంటే మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే రీసెంట్గా మనకు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఫ్యూచర్ సిటీ అని. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత మన హైదరాబాద్కి వన్ ఆఫ్ ద 4th సిటీ ఏంటంటే దట్ ఈస్ ఫ్యూచర్ సిటీ 4th సిటీ అన్నమాట. సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది 30,000 acresలో వస్తుంది. ఈ 30,000 acresలో ఆల్మోస్ట్ మల్టిపుల్ జోన్స్, మల్టిపుల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే ఒక ఏఐ ఇండస్ట్రీ వస్తుంది, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, అంటే ఒక స్పోర్ట్స్ ఇంటిగ్రిటీ కాంప్లెక్స్ అనమాట. అదేవిధంగా మనకు స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, నంబర్ ఆఫ్ ఈవీ కంపెనీస్ వస్తున్నాయి. అదేవిధంగా మనకు ఫిలిం స్టూడియో వస్తుంది. ఇలా నంబర్ ఆఫ్ మల్టిపుల్ డెవలప్మెంట్ స్కోప్ ఉందండి ఫ్యూచర్ సిటీలో. అటువంటి ఫ్యూచర్ సిటీకి ఆనుకొని శ్రీశైలం హైవేకి ఆనుకున్నటువంటి మన వెంచర్ అండి. దీంట్లో ఇది మన వెంచర్కి డిటిసిపి అప్రూవ్డ్, అదేవిధంగా రేరా అప్రూవ్డ్, అప్ టు 70% వరకు బ్యాంక్ లోన్ అవకాశం ఉంది. మనకు చూస్తే ఇక్కడ రీసెంట్గా మనకు వెరీ నియర్ బైలో జస్ట్ 2 minutes జర్నీలో మనకు మైసిగండి టెంపుల్ కూడా వెరీ నియర్ బై ఉంది. సో అన్ని అనుకూలంగా అన్నీ ఏంటంటే హయ్యెస్ట్ అప్రిషియేషన్. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు జనరల్గా ఒక ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే 2 years, 5 years, 10 years అనుకుంటాము. మీకు ఇన్వెస్ట్ చేసిన వితిన్ ద 2 yearsలో లేదా మ్యాక్సిమం 2 yearsలో ఒక 100% అప్రిషియేషన్, ఒక 5 yearsలో 3 times to 5 times అప్రిషియేషన్ వచ్చేటువంటి హార్డ్ కేక్ వెంచర్ అండి. ఓకే, మీకు ఎవరికైనా ఈ వెంచర్ పైన మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ప్రాపర్టీ ప్లానింగ్ అవకాశం ఉంటే ఆ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా రియాలిటీ విత్ కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.